హృదయ అర్పణలు. నేటి వాక్య భాగం కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 10 నుండి 24 వరకు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. ఎన్నో సంవత్సరాల నా సేవా జీవితంలో నేను అర్పణల కొరకైన ఎన్నో విజ్ఞప్తుల్ని చూశాను. నమ్మశక్యం కాని అవసరాలకు సంబంధించిన దయనీయమైన కథలు విన్నాను. నేను డబ్బులు వదులుకోవడాన్ని తేలిక చేసేవని చెప్పబడే పాత జోకులకు బలవంతంగా నవ్వాను. నన్ను కోప్పడ్డారు, సిగ్గుపడేట్టు చేశారు, దాదాపుగా బెదిరించారు కూడా. కానీ ఈ పద్ధతులేవి నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వడానికి నన్ను ప్రేరేపించలేదు. మనం ఇక్కడ ఇవ్వడానికి ఇష్టపడటం అంటే ఇవ్వడం అని పొరబడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ రెండు కలిసికట్టుగా జరగాలి. ఇష్టపడటం అనేది యథార్థంగా దేవుని చిత్త ప్రకారం జరిగితే అప్పుడు అది సంపూర్తి కూడా అయి తీరాలి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు కూడా చూడండి. పౌలు ఇష్టపడడాన్ని ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా చెప్పలేదు, ఎందుకంటే అది కాదు గనుక. కానీ మన దాతృత్వం కృపచే ప్రేరితమైతే మనం మరింత ఇష్టపూర్వకంగా ఇస్తాం. దేవుడు హృదయార్పణను చూస్తాడు, హస్తార్పణను కాదు. హృదయం మరెక్కువగా ఇవ్వగోరుతున్నా అలా ఇవ్వలేకపోతున్నప్పుడు అది చూసి దేవుడు దాన్ని అలాగే నమోదు చేస్తాడు. కానీ హృదయం ఇవ్వగోరిన దానికన్నా హస్తం ఎక్కువ ఇచ్చినప్పుడు దేవుడు హృదయంలో ఉన్నదాన్నే నమోదు చేస్తాడు, చేతిలోని ఆ అర్పణ ఎంత పెద్దదైనా సరే. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చిన సందర్భాన్ని, మీరు సణుక్కుంటూ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఆ వ్యత్యాసాన్ని కలిగించింది ఏమిటి? ఆమేన్.